తిరుమలలో అన్నప్రసాదం విషయంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తిరుమలకు భక్తులకు రద్దీ రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. అందుకే అనుగుణంగా అన్నప్రసాదం గురించైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం అయిన శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చి తిరుమలకు చేరుకునే భక్తులు శ్రీనివాసుని దర్శనంతో ఆ కష్టాలను మర్చిపోతారు. అలాగే తిరుపతి లడ్డు, తిరుమలలో అన్నదానం స్వీకరించి మహాదానం పొందుతూ ఉంటారు. శ్రీవారి దర్శనంతో పాటుగా తిరుమల లడ్డు, అన్నప్రసాదాలకు కూడా భక్తులు అయితే అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో లడ్డు, అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు టీటీడీ అనేక చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలి మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. మంగళవారం తిరుమలలో అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. అలాగే తిరుమలలో అన్నప్రసాదం విషయంలోనూ టీటీడీ బోర్డు ఒక నిర్ణయం అయితే తీసుకోనుంది. దీంతో నిత్యాన్నదాన కేంద్రంలో అన్నప్రసాదం పంపిణీ, తయారు చేసేందుకు సిబ్బంది సరిపోవడం లేదు. దీంతో సిబ్బంది సంఖ్యను పెంచాలని టీటీడీ నిర్ణయించుకుంది. తిరుమల అన్నప్రసాద తయారీ కేంద్రంలో పనిచేసేందుకు మరో 258 మందిని సిబ్బంది కాంట్రాక్టు ద్వారా తీసుకోనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. అన్నప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని, అందుకే అదనపు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు తిరుమలలో కొన్ని హోటల్ నిర్వహణలో ఫిర్యాదులు వస్తున్నాయని ఈవో తిరుమలలో తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా ఆహారం ఇచ్చేందుకు మేము సిద్ధం చేస్తున్నామని ఈవో చెప్పారు. అలాగే తిరుమలలో ఆహారాలను తనిఖీ చేసేందుకు తిరుమలలో ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే శ్రీవారి భక్తులకు వసతి, దర్శనం సౌకర్యాలు ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా చెప్పారు. అయితే అలాగే శ్రీవారికి ఇంకో గుడ్ న్యూస్ అయితే చెప్పారు భక్తులకు. దేశంలో అన్ని రాష్ట్రాల రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించేందుకు కూడా టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. స్విమ్స్ ఆసుపత్రుల్లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు స్విమ్స్ ఆసుపత్రి జాతీయ హోదా కల్పించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని నిర్ణయించారు. అలాగే తిరుమలకు నడకదారి మార్గంలో కాలినడకన వచ్చే వ్యక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుమల వచ్చే భక్తులకు మరింత సౌకర్యాలను అందించడం కోసం తిరుమలలో దర్శనం, వసతులు, సౌకర్యాలపై ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారని, ఇందుకోసం ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుంచి ఈ ఫీడ్బ్యాక్ను తీసుకోనున్నారు. అలాగే తిరుమల హోటల్లో నాణ్యమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచేందుకు క్యాంటీన్ నిర్వహణ, లైసెన్సుల జారీ విషయంలో నూతన విధానం అమలుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఇక అలాగే సర్వదర్శనం క్యూలో వేచి ఉండే భక్తుల కోసం అల్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనాల నుంచి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో టాయిలెట్స్ నిర్మించనున్నారు. తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళం అయితే అందించారు. టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకి ₹1,10,116 విరాళంగా అందజేశారు. తిరుపతి లక్కీ ఫర్ యూ
ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు ఈ భారీ విరాళాన్ని ఇచ్చారు. ఈ మేరకు తిరుపతిలో టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరికి దాత సూర్య పవన్ కుమార్ డీడీని ఇచ్చారు. ఈ సందర్భంగా దాతను ఈవో, అదనపు ఈవోతో అభినందించారు. తిరుమల శ్రీవారికి భక్తులకు తమకు తోచిన విధంగా విరాళాలు, కానుకలు అందజేస్తూ ఉంటారు. చెన్నైకి చెందిన భక్తులు తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి బంగారు కిరీటం బహూకరించారు. తిరుపతికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం బంగారం కిరీటం విరాళంగా అందించారు. చెన్నైకి చెందిన వసంతి లక్ష్మి, ఆమె కుమార్తె మాధవి, అల్లుడు మనోహర్లు 27 లక్షల విలువైన 341 గ్రాముల బంగారు కిరీటాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కానుకగా సమర్పించారు. ఆలయ సూపరింటెండెంట్ మునిబాలకుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ డి. కృష్ణమూర్తి, అసిస్టెంట్ నాగరాజు, ఆలయ అర్చకులు గోపాల భట్టార్, కృష్ణప్రసాద్ భట్టార్, గోకుల్, అనిల్ కుమార్ విరాళాన్ని స్వీకరించారు. దర్శనానంతరం దాతలకు పండితులు వేదాశీర్వచనం చేశారు అని టీటీడీ ప్రకటన చేసింది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి, 11న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 10న ద్వాదశ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువజామున 12:05 నుండి